అతను ఎక్కడికైనా ఫ్రీగా వెళ్ళే రాష్ట్రంలో ఒక అవకాశాన్ని, వాతావరణాన్ని ప్రభుత్వం ఇస్తుంది. జగన్మోహన్ రెడ్డి గతంలో GO 1 తీసుకొచ్చాడు, సెక్షన్ 30 పెట్టాడు, 144 పెట్టి నిరవధికంగా 144 అమల్లో ఉండేది. ఇన్ని ఆంక్షల మధ్య చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు తిరిగేవారు, అష్ట కష్టాలు పడి. పవన్ కళ్యాణ్ గారు ఎన్నో కేసులు ఎదుర్కొనేవారు, ఎన్నో ఇబ్బందులు, పోలీసుల నుండి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనేవారు, ఎన్నో ఆంక్షలు ఎదుర్కొనేవారు. దాన్ని ఆ ప్రభుత్వం చేసినటువంటి ఆ దురాగతాన్ని, ప్రజాస్వామ్య కూనీని ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం చేయకూడదని బ్రాడ్గా విశాల దృక్పథంతో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డికి ఎక్కడికైనా వెళ్ళే స్వేచ్ఛని, వాతావరణాన్ని కల్పిస్తుంది. దాన్ని అతను దుర్వినియోగం చేసుకుంటున్నాడు. ఎలా దుర్వినియోగం చేసుకుంటున్నాడంటే, మొన్న శ్రీకాకుళం పోయాడు, అతను వెళ్ళిందే విషయమే తప్పుడు విషయం. అది అక్కడికి మళ్ళీ ఒక 5,000 మందిని కిరాయి మనుషులు ముందే అతనికి వెళ్ళడానికి ఒక రోజు ముందే అక్కడ పంపిస్తున్నారు. వాళ్ళని అక్కడ పక్క ఊళ్ళో పెట్టి ఉంచుతున్నారు. అక్కడ ఒక 50 మంది, ఇక్కడ ఒక 20 మంది, అక్కడ ఒక 100 మంది అట్లా పెట్టి ఉంచుతున్నారు. ఇతను వచ్చేటప్పటికి వాళ్ళందరూ వెళ్తారు. ఎక్కడైనా చూడండి ఒకే జనం ఉంటారు, 5,000 మంది ఫస్ట్ వాళ్ళే ఉంటారు. అది ఏ విధంగా ఉంటుంది? ఒక ఫ్లాప్ సినిమా ఉంటుంది. సినిమా హిట్ కాదు, అది జనం రారు ఆ థియేటర్కి. కానీ ఆ థియేటర్ ముందు వీళ్ళు ఏం చేస్తారంటే, దానికి సంబంధించిన ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, యాక్టర్స్ కొంతమంది కలెక్టెడ్ క్రౌడ్ని తీసుకొచ్చి అక్కడ పెట్టి వాళ్ళతో రకరకాల విన్యాసాలు చేయిస్తుంటారు, ఆ వాయిస్లు ఇప్పిస్తూ ఉంటారు. అలాగా ఆ కిరాయి మూకలతోటి జగన్మోహన్ రెడ్డి టూర్లు చేస్తున్నాడు. ప్రభుత్వం మీద బురద జల్లి ప్రభుత్వాన్ని ఆబాసుపేలు చేసే విధానం తీసుకొస్తున్నాడు. ఎలాగా? అన్నా నువ్వు తోపన్నా, అన్నా నువ్వు వదన్నా, ఇదన్నా అని చెప్పి ఒకడు చొక్కా విప్పేసి పారేసి జగన్మోహన్ రెడ్డి మీదకి వెళ్ళిపోయి కరచాలనం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. వాడి వెనకాల ఒక 100-200 మంది వెళ్తూ ఉంటారు. నిజంగా బుద్ధున్నవాడు ఎవడైనా కరోనాతోనైనా కరచాలనం చేస్తాడు, కానీ జగన్మోహన్ రెడ్డితో కరచాలనం చేస్తాడండి? చేయడు. అది జగన్మోహన్ రెడ్డి పరిస్థితి. ఒక ఫ్లాప్ షోని మళ్ళీ ఏదో హిట్ పట్టాలు ఎక్కించాలనే ప్రయత్నంలో కిరాయి మూకలతో ఆడుతున్నటువంటి పెద్ద డ్రామా ఇది పగటి వేషం, ఇది పెద్ద ఆట. ఈ ఆటలో ఎంతో మంది సమిధులైపోతున్నారు. నిన్న ఇక్కడ మా తూర్పుగోదావరి జిల్లాలో ఒక అతనికి, ఒక కుర్రాడికి చెయ్యి ఇరిగిపోయింది, ఒక ఆవిడ స్పృహ తప్పి పడిపోయింది, ఒక ముసలావిడైతే పక్కనుండే పడిపోయింది. ఇందాక చెప్పారు మీరు, పడిపోతే అది పట్టించుకోవట్లేదు. కారు కింద రైతులు పడ్డా కూడా పట్టించుకునే పరిస్థితులు, రోడ్డు పక్కకి ఈడ్చి పారేసిన పరిస్థితులు కూడా మనం చూసాం. అవునండి. ఇక్కడ మా ఈస్ట్ కూడా ఒకటి ఎట్లా అంటే సార్, ఈ వరి కోతలు వచ్చినప్పుడు, మాసులు జరిగేటప్పుడు ధాన్యాన్ని కళ్ళాలు లేక రోడ్డు మీద రైతులు దాన్ని ఇది చేసుకుంటారు, మాసులు చేసుకుంటారు, ఒప్పుడు చేసుకుంటారు, రాశిగా పోసుకుని ఆరబెట్టుకుని దాన్ని బాగు చేసుకుంటారు, రెడీ చేసుకుంటారు అమ్మకానికి. అటువంటి సమయంలో మా ఏరియాలో ఎవరైనా బండి మీద వెళ్ళినా, బస్సు మీద వెళ్ళినా, కారు మీద వెళ్ళినా, కాలినడకన వెళ్ళినా, సైకిల్ మీద వెళ్ళినా ధాన్యాన్ని తొక్కుకుండా వెళ్ళరు, పక్క నుంచి వెళ్తారు. అంటే ధాన్యలక్ష్మికి ఇచ్చే పూజ్య భావం ప్రతి తెలుగువాడి గుండెల్లో ఉంటుంది. పంట ఏదైనా ధాన్యలక్ష్మే, ధనలక్ష్మే, మనకి అన్నపూర్ణే. అటువంటి ధాన్యలక్ష్మి అయినటువంటి ఆ టొబాకో మీద, బేళ్ల మీద ఎక్కి తొక్కి అది కూడా ఆ రైతులకి దక్కకుండా నాశనం చేసి వెళ్ళిందంటే అది కిరాయి మూక కాకపోతే ఇంకెవరండి? నిజమైన పార్టీ నాయకుల, వాళ్ళు అభిమానుల, లేదా రైతుల? వాళ్ళు ఎవ్వరూ కాదు. అక్కడ రైతు అనేవాడు లేడు, యువకుడు పార్టీ తరఫున తరలి వచ్చినటువంటి సానుభూతితోటో లేదా అభిమానంతో తరలి వచ్చిన యువకులు లేరు, యువతలు లేరు, అసలు తెలుగు ప్రజలే లేరు అక్కడ. అంతా ఎక్కడి నుంచో తీసుకొచ్చారు, వేరే రాష్ట్రాల నుంచి తీసుకొచ్చినటువంటి చేసినటువంటి విధ్వంసం, అది దురాగతం, అది తుచ్చర్య, అది. దాన్ని ఖండిస్తున్నాం మేము. నువ్వు ఎపిసోడ్లు చేసి ఒక క్రియేషన్ తీసుకొచ్చి ప్రభుత్వాన్ని అబాస్పాలు చేస్తావా? అందుకే అచ్చెన్నాయుడు గారు సవాల్ చేశాడు, నీకు చిత్తశుద్ధి ఉంటే రైతు పట్ల, నువ్వు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎప్పుడన్నా దేవరపల్లి వెళ్ళావా? ఏ పంట చేలోనన్నా దిగావా? ఏ రైతుతోటన్నా ఒక మీటింగ్ పెట్టి మాట్లాడావా? ఎందుకు సార్ పంట చేలోకి ఎందుకు దిగాలి? పంట చేలోకి దిగన అవసరం లేకుండా జగన్ చక్కగా గట్టు మీద ఒక టెంట్ వేసుకొని, ఒక రెడ్ కార్పెట్ వేసుకొని, కింద నుంచి రైతులు అలాగా పంటను చూపిస్తుంటే దూరం నుంచి అలా చూసి వెళ్ళిపోతారనమాట.
ఇదే కదా ఓ సహజంగా పద్ధతి. 2022లో మా పీ గన్నవరం భయంకరమైన వరదలు వచ్చినాయి సార్. చంద్రబాబు నాయుడు గారు వరదలు వచ్చిన 3వ రోజున వచ్చి అర్ధరాత్రి 1 గంట వరకు ఇంటింటికి తిరిగి పలకరించి సహాయం చేసి వెళ్ళారు. ఈయన నెల రోజుల తర్వాత వచ్చి మీరు అన్నట్టుగా పడవ మీద బోటు మీద రెడ్ కార్పెట్ వేసుకుని గోదావరిలో షైర్ చేసి షికారు చేసి వెళ్ళిపోయాడు. అక్కడ ఏదో బ్రిడ్జి కడతామని, ఆ కొట్టుకుపోయిన 7 ఇళ్ళు కట్టిస్తాం దళితులకి అని చెప్పి హామీ ఇచ్చాడు. ఇప్పుడు ఒక లేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి బ్రిడ్జి కడుతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఆల్మోస్ట్ 90% అయిపోయింది. ఇది అతని విధానం అండి. అతను ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడూ కూడా పొగాకు పంట గురించి కానీ, మిర్చి పంట గురించి కానీ, మామిడి పంట గురించి కానీ, టమాటో పంట గురించి కానీ, నిమ్మ పంట గురించి కానీ, చీనీ పంట గురించి కానీ ఎప్పుడూ మాట్లాడలేదు. ఆ వ్యవసాయ శాఖ మంత్రి ఎవడో కూడా తెలియదు 5 సంవత్సరాలు కూడా. మరి ఇవాళ అచ్చెన్నాయుడు గారు ప్రతి నిమిషం రైతుతో ఆయన మాట్లాడుతున్నారు, వ్యవసాయం గురించి ఆలోచిస్తున్నారు. రైతుకి ఈవేళ అన్నదాత సుఖీభవ ఇస్తున్నాం. ఎరువులు చాలా చక్కగా ఓటీపీ ద్వారా ఎన్నాళ్ళకి వెళ్ళినా రైతుకు రావాల్సినటువంటి ఎరువు అనేది ఆ షాపులోంచి మిస్ కాదు. ఆ ప్రైమరీ హెల్త్ అది ప్రాథమిక వ్యవసాయ కేంద్రం నుండి మిస్ కాదు. అది వాడు వెళ్ళే వరకు, రైతు తీసుకునే వరకు ఆయన బస్తాలు, ఆయన యూరియా, ఆయన డిఏపి అక్కడే ఉంటుంది. కానీ నల్ల బజార్లోకి వెళ్ళే అవకాశం లేకుండా చేస్తున్నాం. అయితే యూరియా బస్తాలు సరిపోవట్లేదని అరటి తోటలకి ఒక పంటకి 7 బస్తాలు పడతాయి, వరికి ఒక 4 3 పడతాయి. అలాంటిది 2 ఇస్తున్నారని కొంత రైతుల్లో అసంతృప్తి ఉంది. ఇవన్నీ ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇంకో విషయం చెప్తున్నా మీకు. ఇవి నీటిపారుదల శాఖ మంత్రి రామానాయుడు గారు ఈ మధ్య ఈ కాలువల వెంబడే మోటార్ సైకిల్ ఇచ్చుకుని వందలాది మైళ్ళైన ప్రయాణించి మరి 5 సంవత్సరాల్లో విధ్వంసమైనటువంటి ఆ లాకులు ఏవైతే ఉన్నాయో, టన్నెల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రిపేర్ చేయించి, పూడుకుపోయిన కాలువలను తీయించి, అక్కడ R&B అధికారుల మీద నిర్లక్ష్యానికి కేసులు కూడా పెట్టించి, కాంట్రాక్టుల మీద కేసులు పెట్టించి, యుద్ధ ప్రాతిపదికన కాలువలని కూడా మరమ్మతులు చేయించి, ఆ లాకుల్ని బాగు చేయించి, PWD శాఖ పనిచేసేలాగా, ఇరిగేషన్ శాఖ పనిచేసేలాగా ఆయన నిరంతరం రామానాయుడు గారు పనిచేస్తున్నారు. అచ్చెన్నాయుడు గారు నిరంతరం వ్యవసాయం మీద కూర్చుని రైతులతో ఉండి రైతుల బాధలు వింటూ ఇవాళ ప్రభుత్వం ఏనాడైనా తెలుగుదేశం పార్టీ ఆనాటి ఎన్టీ రామారావు గారి దగ్గర నుండి 50 రూపీస్కి హార్స్ పవర్ కరెంటు పెట్టిన దగ్గర నుండి ఈనాటి చంద్రబాబు నాయుడు వరకు తెలుగుదేశం పార్టీ కూటమి మాత్రమే రైతును పట్టించుకుంది. తెలుగు రైతు దేశానికి మకుటం కావాలని కోరుకునేది కూటమి ప్రభుత్వం. అలాగే ఈ అన్నపూర్ణ సుభిక్షమై సస్యశ్యామలమై దేశానికి అన్నం పెట్టాలని ఆరాటపడే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఏం చేశాడు సార్? ఏ రైతును ఉద్ధరించాడు? ఏ కాలువను తవ్వించాడు? ఏ గుర్రపడక తవ్వించాడు? మీరు చూస్తున్నారు కదా, విజువల్స్ లో చూస్తున్న అరాచకం చూస్తున్నాం. ఇది ఒక విపక్షం హోదాలో ఉన్నవాళ్ళు కానీ నాయకులు చేయాల్సిన పని అయితే ఇది కాదు. వాస్తవానికి పోరాడాల్సిన విధానం అయితే ఇది కాదు. మద్దతు ధర కల్పించడానికి చేయాల్సిన కృషి అయితే ఇది కాదు. దీనికి సంబంధించి మీరు బీజేపీ అధికార ప్రతినిధిగా మీరు చెప్పండి, కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? ఏం సమీక్షలు జరిపింది? ఉన్నపళంగా రైతులకి నష్టం కలగకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? సుభాన్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్కి ఏబిఎన్ వీక్షకులందరూ నమస్కారం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అండి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మీ ప్రశ్న మళ్ళీ వస్తాను, మనం చెప్పిన